నువ్వు నియమించే అధికారి ఎలా వేలం పడతాడు ఇల్లు అక్కడ? ఓపెన్ వేలాల్లో ఎట్ట పడతాడు? పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు పాడేది కాదు, కొనేవాళ్ళం. జగన్ వచ్చాక ఏం చేశాడు? బీహార్లో ఉన్నటువంటి గనులు వేలంలో కొన్నాడు, వేలం పాడాడు, అదాని వాళ్ళకి ఇచ్చారు దాని మెయింటెనెన్స్. మనకి బొగ్గు ఈ రేటు కని వచ్చేస్తుంది, తక్కువ రేటుకి వచ్చేస్తుంది. మిగతాది అమ్మి డబ్బులు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి జమేస్తారు ఇంతనేసి. ఇట్లాంటిది ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అక్కడ? ఇది నెంబర్ 2 వచ్చేటప్పటికి. మూడోది వచ్చేటప్పటికి ఇంత చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్కి పోని వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి దానికి 1000 ఎకరాల ల్యాండ్ ఉంది, ఖాళీగా పడి ఉంటుంది. అప్పుడు సేకరించేశారు, అయిపోయింది. దాన్ని ఎందుకు వాడం మనం? అప్పట్లో ఆలోచించింది ఏంటంటే దాన్ని ఈ జిందాల్ వాళ్ళకో లేకపోతే రిలయన్స్ వాళ్ళకో అంటే స్టీల్ ప్లాంట్లు నడిపేవాడు ఎవడికో ఒకడికి ఇచ్చేసి చేద్దామని వెంటనే అదిగో ప్రైవేటీకరణ అన్న రచ్చ చేశారు. దాంతో ఆగిపోయింది అది. లేదా ఆ ల్యాండ్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉండదు, అది భారత రాష్ట్రపతి పేరు మీద ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ ల్యాండ్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి జమేస్తూ దాని మీద వేలం వేసి అదే దాన్ని లోన్ కింద పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకుని నడపచ్చు. కానీ గతంలో వాజ్పేయి టైంలో దానికి ఒక ప్యాకేజ్ ఇచ్చి అప్పటిదాకా ఉన్న అప్పంతా తీసేసి